అందరికీ నమస్కారం. కార్తీక కథామాలికలకు మీకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్త కోడలీయం. రచన వలివేటి నాగచంద్రావతి గారు. కథలోనికి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు గనక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళితే, రేవతి ఓసారి ఇటు వచ్చి వెళ్ళు తల్లి. తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇది 100వ రా బాబు పిలుపు. లోపలే విసుక్కున్నాను. డైనింగ్ టేబుల్ దగ్గర హడావిడిగా క్యారియర్లు సర్దేస్తూ. ఉదయం 8 గంటలవుతోంది. ఇంకో పావు గంటలో పిల్లల్ని స్కూలుకి, ఆయన్ని డ్యూటీకి పంపించాలి. పంపటమంటే మాటలతో అయ్యే పనా? వంట, టిఫిన్లు, పిల్లల యూనిఫామ్లు, వాటి ఇస్త్రీలు, షూ పాలిష్లు, టైల కోసమో బ్యాడ్జీల కోసమో, ఈ మధ్య కొత్తగా బెల్టుల కోసం కూడా వెతుకులాటలు, మధ్య మధ్య ఈ పిల్ల రాక్షసుల పేచీలు, ఆయన గారికి బ్రష్ మీద పేస్ట్ మొదలు రేజర్ సెట్ దాకా అమర్చి పెట్టడాలు, అంతేనా ప్రతీది చేతికందించడాలు. 5ంటికే లేచిన ఈ పనులన్నీ పూర్తవ్వాలంటే అష్టవధానం చెయ్యాల్సిందే. ఈ గడబిడ చాలనట్టు ఈవిడ గారి నసవొకటి నా ప్రాణానికి. నాకు తెలియకుండానే నుదురు చిట్లించాను మరోసారి. అమ్మ పిలుస్తున్నట్టుంది రీతూ. ఆహా, ఇంకా హెచ్చరిక రాలేదేమిటా అని అనుకుంటున్నాను. ఇటు అమ్మ నోట ధ్వని వినిపించడమేమిటి, అటు కొడుకు ప్రతిధ్వనించకపోవడమేమిటా అని. వెళ్తున్నానండి అన్నాను పైకి. తీరా చేసి చేతిలో పనంతా వదిలేసి ఆదరా బాదరాగా దగ్గరకెళితే ఏముంటుంది? ఏమీ ఉండదు. తలగడ సరిచెయ్యమనో, కాసిని మంచినీళ్ళివ్వమనో, ఇందాక పాలల్లో అటుకులు నానేసి సుబ్బడికి పెట్టమన్నాను, నానేసావా అనో అంటుంది. ఇంతకీ సుబ్బడంటే ఎవరో అనుకునేరు. మా ఆయనే. పేరు సుబ్రహ్మణ్యంలేండి. అది సంగతి. తట్టుగాలి రేగదు ఎవరికైనా. అయినా సరే పైకి విసుక్కోవటానికి లేదాయే. ఏం చేస్తాం, కర్మ. అరగంట తరువాత ఇల్లు సద్దుమణిగింది. శబ్దాలైతే అణిగాయేమో కాని ఇల్లు కిష్కిందలా ఉంది. ఇదివరకైతే గంటలోనే చకచకా ఇల్లంతా చక్కబెట్టేసేదాన్ని. వాషింగ్ మిషన్లో బట్టలు పడేసి 9ంటికల్లా టిఫిన్ ప్లేటు పట్టుకొని టీవీ ముందరో పేపర్ ముందేసుకునో ఓ గంట హాయిగా సేదదీరేదాన్ని. ఆ పైన మళ్ళీ పనిలో దిగేదాన్ని. అత్తయ్య వచ్చినప్పటి నుంచి ఆ గంట తీరుబాటు కూడా ఉండటం లేదు. ఏం చేస్తాం? అమ్మాయ్ రేవతి, పిల్లలు వెళ్ళారా? నువ్వో మాటు. అదిగో మళ్ళీ పిలుపు. నిట్టూరుస్తూనే కదిలాను. అత్తయ్యకి స్నానం చేయించటంలోనూ చీర కట్టుకోవటంలోనూ సాయం చేసి మంచం మీద పడుకోబెట్టాను. ఈ చెయ్యి కాలు విరుచుకొని నిన్ను చాలా అవస్థ పెడుతున్నానే అమ్మా. ఎప్పటికి మళ్ళీ మామూలవుతానో, ఎప్పటికి నీ భారం తీరుస్తానో ఏంటో. ఒక్కొక్క పని చేయించుకుంటూ ఆవిడలా అంటూనే ఉంటుంది. పర్వాలేదులెండత్తయ్యా అంటాను నేను. అది కూడా పొడి పొడిగానే. మనస్ఫూర్తిగా నేనా మాట అనలేను. అదే నిజం. ఏం చేయను? పాడి పంట చూసుకుంటూ పల్లెటూరులో ఆవిడ, ఉద్యోగము పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ మేము ఎంతో సుఖంగా ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా 10 రోజులు చూడొచ్చేది. దంపుడు బియ్యము, కమ్మని నెయ్యి పట్టుకొచ్చేది. గౌరవంగా చూసేవాళ్ళం. మేము వెళ్ళినా అంతే. సెలవులన్నీ ఎంతో సరదాగా గడిపి ఆవిడిచ్చిన తాజా కూరలు, పళ్ళు, పలహారాలు అన్నీ పట్టుకొని తిరిగొచ్చేసేవాళ్ళం. సవ్యంగా గడిచిపోయిన రోజులవి. గొడ్లపాక మీద పాకిన ఆనపకాయని నిచ్చెనేసుకుని కోయబోయి పాపం జారిపడి చెయ్యి కాలు విరగ్గొట్టుకుంది అత్తయ్య. కాలు మడమ దగ్గర బాగా చిట్లిపోయింది. కుడి చెయ్యి అయితే విరిగిపోయింది కూడా. ఊళ్ళో వాళ్ళు కబురు చేస్తే మేమంతా పరిగెత్తుకెళ్ళాం. తీసుకొచ్చి కట్లు కట్టించాం. 6 వారాల పాటు ఆవిడ మంచం దిగకూడదన్నారు డాక్టర్లు. అప్పట్నుంచి పెరిగింది నాకీ పనిభారం. అత్తయ్యొచ్చి 1 నెల రోజులయ్యింది. నాకు అలసటతో పాటు అసహనమూ పెరిగిపోతుంది. ఏం చేసేది? ఎంతకని సర్దుకుపోయేది? ఎప్పటికప్పుడు ఆవిడ నా ఓటమికి
పరీక్ష పెడుతూనే ఉంటుంది. రాత్రి నిద్రంటూ ఎప్పుడు కళ్ళు మూసుకుంటుందో ఎవ్వరికీ తెలీదు. చీకటితోనే నేను లేచేటప్పటికే ఆవిడ మేలుకొని ఉంటుంది. అప్పట్నుంచి మొదలు ఈ సుప్రభాతాలు. చక్కగా పొద్దుటే లేస్తావు కదే, అలా పళ్ళన్నా తోముకోకుండానే పొయ్యి రాజయ్యకపోతే 2 చెంబులు ఒంటి మీద దొర్లించుకొని ఆ తర్వాత పనిలోకి దిగరాదు? ఇంటికి ఒంటికి మంచిది. అయ్యో తల్లి, పిల్లలకలా వేపుళ్ళు ఊరగాయలు పెట్టమాకే. కమ్మగా పప్పు ఆకుకూర వండు, రుచికి రుచి బలానికి బలమూను అంటూ అక్కర్లేని సలహాలు ఇస్తుంది. ఆ బ్రెడ్డు జాము మింగుడు పడటం లేదే తల్లి. 2 ఇడ్లీనో ఓ అట్టు ముక్కైనా చాలు, చేసి పెట్టు తల్లి. ఈ మందులు మింగి మింగి నాలిక చవి చచ్చిపోయిందే. కాస్త చింతకాయ తొక్కో, కొంచెం అల్లం పచ్చడో నూరి పెడతావు. ఇట్లా గొంతెమ్మ కోరికలు. అంతేనా? మా ఊళ్ళో వెంకటస్వామని అనో, నేను వయసులో ఉండగా ఓ మాటు అంటూనో, మీ మామగారంటే ఊర్లో అంటూనో ఏదో ఒక ఊకదంపుడు కబుర్లు. అబ్బబ్బబ్బో, ఇంటి మీదకొచ్చి ఎక్స్ట్రా చాకిరి నెత్తినేసింది చాలక చెవిలో జోరీగల ఈ హోరు ఒకటి. స్వేచ్ఛగా ఏ ఇరుగు పొరుగు వాళ్లతోనో కలిసి షాపింగుకో లేదంటే ఏదైనా క్లబ్బుకో వెళ్ళటానికి లేదు. విశ్రాంతిగా ఓ పేపరో పుస్తకమో పట్టుకొని మంచం మీద వాలటానికి లేదు. ఏం చేస్తాం, బందీఖానా అయిపోయింది ఈ ఇల్లు. ఈవిడగారు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటుందో కాని ఆవిడింటికి ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో. ఇలాగే ఎప్పుడెప్పుడా అని నేను ఎదురు చూస్తూ ఉంటే ఆయన గారేమంటారో తెలుసా? అమ్మ పెద్దదైపోయింది రీతూ, ఇంకా పొలము ఇల్లు అంటూ ఆ ఊళ్ళో ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇదిగో ఇట్లాగే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకుంటుందేమో. ఎలాగైనా సరే ఈసారి నచ్చజెప్పి ఇక్కడే ఉంచెయ్యాలి అని అంటారు. ఆరి భగవంతుడా, పర్మినెంటుగానా? ఈ కుంపట్ని నా నెత్తికెక్కించుకోవటమా? నా వల్ల కాదు. చెడ్డదాన్ననుకుంటే అనుకోనీలే. ఎక్కడుండేవాళ్ళు అక్కడుండడమే మంచిదని ఆయనకి మెల్లగా నచ్చ చెప్పాలి. వీధి తలుపు చప్పుడవుతోంది. ఆలోచనలు అక్కడితో ఆపేశాను. వచ్చింది మా అన్నయ్య చంద్రమౌళి. సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి విసుగొచ్చేసి ప్రైవేట్గా కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టాడు. కార్పొరేషన్ పనులు కూడా చేతికొచ్చాయి. ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు. మా ఇద్దరికి వయసులో తేడా చాలా తక్కువ, దగ్గరతనం బాగా ఎక్కువ. ఒకే ఊర్లో ఉండటం చేత తరచుగానే నన్ను చూడడానికి వస్తూ ఉంటాడు. మంచిగాని చెడ్డగాని ప్రతిదీ నాతో పంచుకుంటాడు. ఏమిట్రా మౌలి, సుజాత ఇవాళ టిఫిన్ పెట్టనందా ఏంటి? పొద్దున్నే దిగబడ్డావు. మేళమాడబోయేదాన్నల్లా దైన్యం మూటగట్టినట్టు వేలాడిపోతున్న వాడి ముఖం చూసి అక్కడితోనే ఆగిపోయాను. ఏమైంది మౌలి అని అడిగాను. ఏముందే, సుజ మరీ రాక్షసైపోతోందే. అమ్మ పొడంటేనే బొత్తిగా గిట్టడం లేదు. సుజాత మొదట నా ఫ్రెండే, తరువాత మా అన్నయ్యకి భార్య అయ్యింది. అంటే ఇప్పుడు మౌలి చెప్పబోయేది అత్తాకోడల్లా తగువన్నమాట. మొన్నటిదాకానేమో అమ్మ తన అత్తరికం పవరు చూపించింది. ఇప్పుడు కోడలి వంతొచ్చింది, బదులు తీర్చుకుంటోందన్నమాట. ఎప్పుడు ఉండే బాగోతమేగా అన్నాను నిర్లిప్తంగా. మీ ఫ్రెండు కొత్త ఉత్పాతమే లేవనెత్తింది. అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించేయాలట, లేకపోతే తనింట్లో నుంచి వెళ్ళిపోతుందట. అవాక్కయ్యాను. ఏవో చిట్టి పొట్టి విసుగులు, కోపాలు అనుకున్నానే కాని ఇంత విషమ పరిణామాన్ని నేనూహించలేదు. అమ్మ గొంతు కరుకని, మాట పదునని నాకు తెలుసు. మౌలి అంటున్నాడు. నాకు తెలుసురా. ఎందుకమ్మా అట్లా ప్రతిదానికి నోరు చేసుకుంటావు అంటే వెంటనే తగ్గేది, తగ్గి నవ్వేది కూడా. నీకేం తెలిసే బడవా, నీకు 3 ఏళ్ళు, నీ తమ్ముడికి 2 ఏళ్ళు. మీ నాన్న నా రాతకి నన్నొదిలి తను ఈ లోకాన్నొదిలేశాడుగా. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఒంటి చేత్తో ఈ సంసారాన్ని
నిభాయించుకొచ్చాను, నిప్పులాగా బతికాను. ఈ గట్టి నోరుండబట్టే కదా ఇదంతా సాధ్యమయ్యింది నాకు అనేది. చివరికి ఏం చేస్తానే, అవసరం లేకపోయినా ఇప్పుడు అదే అలవాటైపోయింది అనేది ముక్తాయింపుగా. పెద్దది ఇంకేమనగలం? అవును, మొన్నటిదాకా ఆ గడుసుతనంతోటే తనన్న మాటే వేదంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళూ పాటించేలా ఆమె సాగించుకున్న మాట నిజమే. చెప్పుకు వస్తున్నాడు మౌలి. ఆ మాట నిజమే. ఏడాది కిందట పెరాలసిస్ వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయేదాకా ఇంట్లో అమ్మదే రాజ్యం. కాపురానికొచ్చి 15 ఏళ్లైనా సుజాత తనంత తాను ఓ చీరన్నా కొనుక్కొని ఎరగదు. పుట్టింటికి వెళ్ళినా సరే అమ్మ చెప్పిన రోజుకి రమ్మన్న టైముకి రావాల్సిందే. అమ్మ గయ్యమంటున్నా తలెత్తేదే కాదు, నోరు విప్పేదే కాదు. మౌలి అయినా సరే అంతేగా. ఎంత సంపాదించినా తెచ్చిందంతా పైసలతో సహా అమ్మ దోసిట్లోనే పోసేవాడు. ఓ 100 అడిగి జేబులో పెట్టుకునేవాడు. రీతూ, కుటుంబమనేది ఒక్కరి మాట మీద నడిస్తే అది సవ్యంగా సాగుతుందని నా నమ్మకం. ఇంటికి పెద్ద తలకాయ, కాస్త నోటి దురిసే కాని అమ్మ కంటే మా బాగోగులు కోరుకునేవారెవరుంటారు చెప్పు? బాధ్యతల భారాన్ని అమ్మ భుజాన ఉంచితే మేము నిశ్చింతగా ఉండొచ్చని నేననుకున్నాను. వాడి అభిప్రాయం కరెక్టే కదా. అమ్మ పెట్టే ఆంక్షలే కాదు, ఆవిడ చూపించే ఆపేక్షలు కూడా చవిచూసిన మనసే కదా సుజాతది. తను కూడా నాలాగే ఆలోచిస్తుందేమో అనుకున్నాను. పెద్దావిడ ఒక మాటన్నంత మాత్రాన ముంచుకుపోయేదేముందిలే అని సర్దుకుపోతుందనుకున్నాను. ఏం కాదా అని అడిగాను. ఇప్పుడు తెలుస్తోంది రీతూ, ఆవిడగారు తన అత్తగారి ఆరళ్ల లిస్టంతా పొల్లు పోకుండా కడుపులోనే దాచుకుందని. తన వాలకం చూస్తుంటే కక్ష తీర్చుకోవడం కోసమే ఇన్నాళ్ళు కాచుకున్నట్టనిపిస్తోంది. అవునురా, నేను కూడా కనిపెట్టానా సంగతి. అమ్మ మూలన పడ్డాక సుజాత తీరే మారిపోయింది. సింహం ముందు గంగి గోవులా ఉండేదప్పుడు ఇప్పుడు గోవే కాని కొమ్ములు విసిరే గోవు. ముఖంలో నిరసన, మాటల్లో నిర్లక్ష్యము కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి. తను మారిందని స్పష్టంగానే తెలుస్తున్నా మొత్తం చాకిరి మేదపడింది కదా, ఆ మాత్రం విసుగు ఎవరికైనా వస్తుందిలే అని అనుకున్నాను. పెద్ద పులిలాగా తిరిగేది అమ్మ. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటి? కాలు ఈడుస్తూ నడవలేక 4 అడుగులేస్తుందిప్పుడిప్పుడే. ముద్దగా అద్దమయ్యి అవనట్టుగా చిన్నగా మాట్లాడుతోంది. వేళ్ల పట్టులేక అన్నం కూడా కలుపుకోలేకపోతుంది. జాలిపడాల్సిన స్థితి. అట్లాంటావిడ దగ్గర ఆ రోజున అలా చేశావు, ఫలానా రోజున ఇలా అన్నావు అని ఎంతగా సతాయిస్తుంది. చేసిన పాపం ఎక్కడికి పోతుంది అని ఎత్తిపొడుస్తోంది. అదేమిటో రీతూ, సుజాకి అమ్మ నోటివాటము, నిరంకుశ ధోరణే తప్ప ఆవిడ మన కోసం పడ్డ పాట్లు గుర్తుకు రావటం లేదెందుకని? ఆశ్చర్యమే మరి. పరాయి వాళ్ళెవరో అమ్మని గడుసుదనో ఇంకొంచెం అతిశయించి గయ్యాలిదనో బిరుదులిచ్చి ఉండొచ్చునుగాక. పైన గట్టి పెచ్చు ఉన్నా లోపల మధురమైన గుజ్జున్న పండులాంటిది మా అమ్మ మనస్తత్వం. ఆవిడ పిల్లలం, మా అమ్మ మంచిదని మేం చెప్పుకోవటంలో గొప్పేం లేదు. కాని అత్తయ్యే గనుక ఆదరించకపోతే ఈ ఇంటికి రాగలిగేదాన్నా? అసలు భూమి మీద ఇంకా ఉన్నానంటే మీ అమ్మ మూలానే కదా అని మొన్నటిదాకా సుజాతే అనేది. ఆ రోజున జరిగింది నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్టే ఉంది. నా స్నేహితురాలిగా మా ఇంటికి వచ్చిపోతుండే సుజాత ఓ రోజు అర్ధరాత్రి వేళ మా ఇంటి తలుపు తట్టింది. మేమందరం లేచాం. అమ్మే తలుపు తీసింది. మౌలిని ప్రేమించాను. మా వాళ్ళు వేరే సంబంధం చూశారు. దిక్కు తోచట్లేదు నాకు. ఇటువైపే పరిగెత్తుకొచ్చాను. ఏం చేసినా మీదే భారం అంటూ కళ్ళనీళ్లతో అమ్మ కాళ్ళు చుట్టేసుకుంది. అమ్మ చచ్చినా సరే ఒప్పుకోదనుకున్నాను. అమ్మ సరేననకపోతే మౌలి కూడా అమ్మని ఎదిరించగలిగేవాడు కాదు. నాకా సంగతి తెలుసు. కానీ అమ్మ పెద్ద మనసుతో ఆలోచించింది.
కులం గోత్రం అనకుండా, కట్నం ఊసే ఎత్తకుండా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసింది. అంత మంచితనాన్ని ఇప్పుడు సుజాత ఎలా మర్చిపోయింది? రీతూ, ఒంట్లో బాగోలేని మనిషి మీద ఎందుకలా మండిపడతావు అంటే, సరిగ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా నన్ను నోరెత్తనిచ్చిందా? నాకెలా వస్తుందిప్పుడు సానుభూతి అని అంటుంది. అమ్మని ఓల్డేజ్ హోంలో చేర్పించేయాలట. ఆవిడ్ని చూస్తేనే పగవాళ్ళని చూస్తున్నట్టుంది నాకు. అర్జెంటుగా హోంలో చేర్పించండి. నెలకింతని కట్టేస్తే వాళ్లే చూసుకుంటారు. కాదంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరిస్తోంది. భార్యని పుట్టింటికి పొమ్మని పరువుని రోడ్డుకెక్కించనా? ఆలిమాట విని అమ్మని ఆశ్రమానికి పంపనా? ఏం చెయ్యను? సుజాకి అమ్మ వేసిన చీవాట్లు మాత్రమే గుర్తున్నాయి. నాకు అమ్మ చూపించిన మమత వాత్సల్యాలు కూడా జ్ఞాపకమున్నాయి. ఇప్పటికీ నేనింటికి రావడం ఆలస్యమైతే అర్ధరాత్రి 12 1 గంటవని మెట్ల మీద ఆ చచ్చుబడిన కాలుని బారజాపి ఇబ్బంది పడుతూనే నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. 4 ఏళ్ల క్రితమే కదూ నాకు అల్సర్ ఆపరేషన్ అయ్యింది. అప్పుడు మొక్కుకున్నానంటూ అంత పెద్ద వయసులో 7 కొండలు నడిచి ఎక్కి గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టి వచ్చింది. అంత మమకారాన్ని నా మనసులో నుంచి ఎలా తుడిచెయ్యను? మన కోసమే రెక్కలు ముక్కలు చేసుకొని బ్రతికిన మన అమ్మని శక్తి ఊడిగాక పనికిరావు అని బయటకు పొమ్మని తోసేయనా? మౌలి కంఠం రుద్ధమైంది. నా కళ్ళు చెమరించాయి. రీతూ, ఈ ఆపద నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. నీ స్నేహితురాలికి ఏం చెబుతావో ఎలా ఒప్పిస్తావో అంత నీ ఇష్టం. ఆత్మీయత అవసరమైన ఈ వయసులో ఆప్తులకి దూరంగా తరిమేసి అమ్మని ఒంటరిదాన్ని చెయ్యొద్దని నువ్వే చెప్పాలి. మాతృద్రోహం చేయించి నన్ను క్షోభ పెట్టొద్దని చెప్పు ప్లీజ్. తుల్లిపడ్డాను. నేనా? అవును రీతూ, నువ్వే. నువ్వు చెబితే ఆలోచిస్తుంది, వింటుంది. నాకు తెలుసు. ప్లీజ్ రీతూ, వచ్చి చెప్పవు? 1 నిమిషం కలవరపడ్డాను. ఓ క్షణం తరువాత స్థిమితపడ్డాను. ఇప్పుడే వస్తాను మౌలి అని చెప్పి లోపలికి నడిచాను. వంటింట్లో దేవుడి మందిరం ఎదురుగా 2 నిమిషాలు కళ్ళు మూసుకు నిలబడ్డాను. మందిరంలో 3 దేవతల విగ్రహాలతో పాటు రామకృష్ణ పరమహంస గారి ఫోటో కూడా ఉంది. మనసుకేదో సాంత్వన, సరైన నిర్ణయం తీసుకున్న అనుభూతి. తిరిగి హాల్లోకొచ్చాను. 10 రోజులాగు మౌలి, వచ్చి సుజాతతో నేనే మాట్లాడతాను అని చెప్పాను. 10 రోజులా? ఎందుకు? అర్థం కానట్టుగా అడిగాడు మౌలి. ఆమెకు చెప్పగల అర్హత నేను సంపాదించుకోవటానికి నాకు కొంత సమయం కావాలిగా అన్నాను చిరునవ్వుతో. అమాయకంగా చూశాడు మౌలి. ఎదురుగా గోడమీద క్యాలెండర్లోని వివేకానందుడు గంభీరాన్ని వదిలి నాకర్థమయ్యిందిలే అన్నట్లుగా మందహాసం చేశాడు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కార్తీక కథామాలికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తీక కథామాలికలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.